ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం నమ్మట్లేదని, అందుకే ఏడాది గడిచిపోయినా సరే కేబినెట్ విస్తరణ చేయట్లేదు అంటున్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్. ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాము. తెలంగాణ కేబినెట్ విస్తరణపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏమన్నారో విన్నాము. తెలంగాణ సీఎంను కాంగ్రెస్ అధిష్టానం నమ్మడం లేదు అని, అందుకే కేబినెట్ విస్తరణ చేయట్లేదని అంటున్నారు. అధిష్టానం మెప్పు కోసమే మోదీ ఆర్ఎస్ఎస్పై రేవంత్ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఉప ఎన్నికలు తథ్యమని, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమి తప్పదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్టానము నమ్మటం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా, అధిష్టానాన్ని కలిసి మొరబెట్టుకున్నా, విన్నవించుకున్నా, కప్పం కట్టుకుంటూ వచ్చినా కూడా, సంవత్సరం పూర్తయినా కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకి అధిష్టానం అంటే ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు వరకు అనుమతి ఇవ్వలేదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నట్టుగా లేదని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సరే అధిష్టానాన్ని ఒప్పించాలని, వాళ్ళ కనుసన్నల్లో ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి మోడీ గారిని తీవ్రంగా విమర్శించడం, నిలదీయడానికి, ప్రశ్నించడానికి ప్రయత్నం చేయడం, ఆర్ఎస్ఎస్ని కూడా విమర్శిస్తూ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అవుపడుతోంది. ఇటు చేర్చుకున్న వాళ్ళు రాజీనామా చేయమని అడగటల్లా, చేరిన వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం.